మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయాన్ని వరద చుట్టుముట్టింది. సింగూరు నుంచి వస్తున్న నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరాకు వరద భారీగా పెరిగింది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం 5 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేశారు పూజారులు. ఆలయం ముందున్న నదిపాయ గర్భగుడిలోని అమ్మవారి పాదాలను తాకుతూ ప్రవహిస్తోంది. ఏడుపాయల నీటి ప్రవాహానికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. శ్రీధర్ అడిగే డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్, వరద ప్రవాహం ఎలా ఉంది? మెదక్ జిల్లా వ్యాప్తంగా గత రాత్రి భారీ వర్షం పడడంతో పలు గ్రామాల్లో చెరువులు నిండుకుండలు కడుతున్నాయి. దాంతో పాటు మెదక్ జిల్లాలో ప్రత్యేకంగా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం జల దిగ్బంధంలో ఉంది. ప్రస్తుతం 5 రోజుల నుంచి కూడా అమ్మవారి ఆలయం ముందు నుంచి వరద ప్రవాహం పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయాన్ని మూసివేసి ఆలయ గోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు పూజారులు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అయితే సింగూరు ప్రాజెక్ట్ లో 5 గేట్లు ఓపెన్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే మొత్తం మంజీరా నది పరివాహం ఉధృతి పెరగడంతో మంజీరా నది పాయలు ఏవైతే ఉన్నాయో ఆ 7 పాయలలో వనదుర్గా మాత వెలిసిన ఆలయం పూర్తిగా జల దిగ్బంధంలో ఉంది. ప్రతి ఏటా వానాకాలంలో అమ్మవారి ఆలయంలో ప్రధాన ఆలయం ముందు నుంచి వెళ్లడంతో పాటు అమ్మవారి పాదాలను తాకుతూ మంజీరా పర్వలు తొక్కుతూ వెళ్తుంటుంది. ఈ రోజు నుంచి కావచ్చు గత 5 రోజులుగా అమ్మవారి ఆలయం ముందు నుంచి భారీ వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ఈ వరద ప్రవాహం నేపథ్యంలో అటు వైపు 7 పాయల్లో ఉన్నటువంటి ఈ నది పరివాహక ప్రాంతాల్లో ఎవరు వెళ్లకుండా అయితే అధికారులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దాంతో పాటు పూజారులు కూడా ఇక్కడైతే 5 రోజులుగా అయితే గోపురంలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహానికి పూజలు చేస్తున్నారు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో భక్తులు కూడా ఇటువైపు ఎవరు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. అమ్మవారి ఆలయం ముందు నుంచి వరద ప్రవాహం వెళ్లడంతో పాటు అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం ఈ మెదక్ జిల్లాలో గత రాత్రి భారీ వర్షపాతం నమోదైంది. దాంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు సింగూరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. సింగూరు ప్రాజెక్టులు మొత్తం కెపాసిటీ 29.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 20 టీఎంసీల వరకు నీరు చేరుకుంది. 5 గేట్లను ఓపెన్ చేశారు. సో మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడంతో పాటు చెరువులు నిండిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం చేరే అవకాశం ఉన్నందున అధికారులు హెచ్చరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు కావచ్చు, గొర్రెల కాపులు కావచ్చు, ఇటు అడవులకు వెళ్లొద్దంటూ కూడా సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఈ ప్రాంతంలో అయితే లోతట్టు అడవుల్లోకి వెళ్లి మళ్ళీ ఉదయం అడవుల్లోకి వెళ్లి గొర్రెలను మేపడానికి కావచ్చు, పశువులను మేపడానికి వెళ్లి తిరిగి రావడానికి ఇబ్బందులు పడ్డ ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే